హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో ఎస్బీఐకి సంబంధించి హెడ్ ఆఫీస్ అయితే కట్టబోతున్నారండి. దానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1000 లైక్స్ అయితే ఈ వీడియోకి టార్గెట్ పెట్టుకున్నాము. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఎస్బీఐ హెడ్ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ అండి. ఇది కూడా మనకి ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. ఈ యొక్క ఎస్బీఐ కదండి. ఈ ప్లేస్ లోనే మనకు ఫ్రంట్ మనకు యూనియన్ బ్యాంకు అలాగే కెనరా బ్యాంకు సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఈ క్లియరెన్స్ పనులు కూడా అయిపోయినాయి. ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి దాదాపుగా 3 ఎకరాల్లో అయితే ఈ యొక్క ఎస్బీఐ అయితే కడుతున్నారండి. ప్రజెంట్ మొత్తం చూడండి ఎంత నీట్ గా చేసేస్తున్నారు. విత్ ఇన్ 10 days లోని ఇక్కడ సైట్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకొని వర్క్ స్టేటస్ కి అయితే తీసుకొని వచ్చున్నారండి. ఇక్కడ ఏంటంటే కొంతవరకు వర్క్ మెటీరియల్ అలాగే కొంతవరకు 23వ తారీఖు మనకు ఇక్కడ మీటింగ్ తో పాటు పూజ కూడా ఉందండి. ఈ యొక్క ఎస్బీఐ ఆఫీస్ కి సంబంధించి హెడ్ ఆఫీస్ కి సంబంధించి దానికి కొన్ని మెటీరియల్స్ అలాగే ఇక్కడ వర్క్ సంబంధించిన మెటీరియల్ కొన్ని అయితే వస్తున్నాయి. దాదాపుగా 4 లారీల మెటీరియల్ అయితే వస్తున్నాయండి. అలాగే ఇంకో 2 లారీలు కూడా వస్తున్నాయంట. ప్రజెంట్ ఆ మెటీరియల్స్ అన్ని కూడా దించుకుంటున్నారు. మీరు అసలు చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే మీకు వీడియో చూసుకుంటే క్లారిటీ వస్తుంది. 10 days బ్యాక్ వీడియోలో ఎలా ఉంది ఇప్పటికే ఎలా చేంజ్ అయిందో చూడండి. ఒక 15 రోజుల ముందు అయితే మొత్తం ఇదంతా కూడా చెట్లు అవన్నీ ఉండే మొత్తం కూడా క్లియర్ చేసేసారండి. విత్ ఇన్ 15 days లోనే మొత్తం క్లియర్ చేసి ఈ యొక్క ఒక సైట్ లాగైతే నీట్ గా ఒక గ్రౌండ్ లాగైతే చేసుకున్నారు. చూడండి ఎంత నీట్ గా ఉందో. మొత్తం ఈ ఎస్బీఐ యొక్క హెడ్ ఆఫీసు మొత్తం కూడా 3 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి. మొత్తం బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఉంటుంది అనమాట. అంటే N9 N10 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క ఎస్బీఐ గానీ అలాగే కెనరా బ్యాంక్ గానీ యూనియన్ బ్యాంకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఇక్కడే ఉండబోతున్నాయి. అలాగే ఇక్కడ నుంచి 1 kilometer దూరం వెళ్తే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్, అక్కడి నుంచి మనకు గవర్నమెంట్ సెక్టర్స్ సంబంధించిన ఆఫీసెస్ గానీ బిల్డింగ్స్ గానీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. ప్రస్తుతానికైతే మనకు ఎస్బీఐకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి క్లియరెన్స్ పనులు అలాగే మొత్తం కూడా వర్క్ జరిగే స్పేస్ మొత్తం కూడా ఒక కంచిలాగా వేసుకోవడానికి మొత్తం ఐరన్ రాడ్లు అవన్నీ కూడా ఒక గోడ లాగా అయితే వేసుకుంటూ వస్తున్నారు. చూడండి అక్కడ మనకు క్లియరెన్స్ పనులు చేస్తున్నారు కదా, అక్కడంతా కూడా మనకు కెనరా బ్యాంక్ అండి. అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి, అది మనకు కెనరా బ్యాంక్. అక్కడ కూడా సైడ్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ కూడా ఒక చిన్న బోర్డు కనిపిస్తుంది చూడండి, అది మనకు యూనియన్ బ్యాంకు. మొత్తం కూడా బ్యాంక్ కి సంబంధించిన హెడ్ ఆఫీసులు కానీ అవన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టయితే ఒక ప్లాన్ అయితే చేసుకొని కడుతున్నారండి. ఇదంతా కూడా మనకు N9 N10 రోడ్డు మధ్యలోనే అయితే ఉంటుంది ఈ యొక్క బ్యాంక్ కి సంబంధించిన హెడ్ ఆఫీసులు. ప్రజెంట్ ఈ యొక్క ఎస్బీఐ హెడ్ ఆఫీస్ కి సంబంధించిన వర్క్స్ అయితే అన్ని మెటీరియల్ అవన్నీ కూడా దించుకుంటున్నారండి. ప్రజెంట్ ఈ మెటీరియల్ అన్ని కూడా వర్క్ సంబంధించిన మెటీరియల్స్ అండి. అలాగే రిమైనింగ్ 3 లారీస్ మెటీరియల్ అవన్నీ కూడా ఇక్కడ మీటింగ్ కి సంబంధించిన మెటీరియల్స్ అనమాట. 23వ తారీఖు ఇక్కడ పూజతో పాటు ఎస్బీఐ హెడ్ ఆఫీస్ కి పూజ కూడా జరగబోతుందండి. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా దించుకుంటూ ఉన్నారు. ఆ లారీలు మొత్తం కూడా దించేశారు. యువతలు 2 లారీలకి అయితే దించుతున్నారు ప్రజెంట్. అలాగే ఇంకో 2 లారీలు కూడా వస్తుందంటండి. అలాగే అక్కడ జేసీబీ కూడా మట్టి క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా అయితే వేస్తుంది. మొత్తం కూడా ఇక్కడ ఇదివరకు బురదగా ఉండే మొత్తం నీట్ గా మొత్తం కూడా మట్టి అవన్నీ కూడా పోసేసుకున్నారు నీట్ గా. ఎంత నీట్ గా విత్ ఇన్ 15 days లో ఎంత త్వరగా చేశారంటే అసలు మామూలు విషయం కాదు. మీకు ఒక 10 days బ్యాక్ వీడియో కూడా అప్డేట్ ఇచ్చాను రివ్యూలో, ఫస్ట్ వీక్ రివ్యూలో. అప్పటికి ఇప్పుడు చేంజ్ చూడండి మీకు అర్థం అవుతుంది. అలాగే ఇదంతా చాలా వెయిట్ ఉన్న వస్తువులు అండి. ఇవన్నీ కూడా 4-5 మోసుకొని వెళ్ళైతే ఒకదాని మీద ఒకటైతే పెట్టుకుంటున్నారు. సో మొత్తానికైతే మనకు అమరావతి యొక్క బ్యాంక్స్ సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇదండి ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి కంపల్సరీగా అయితే 1K లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.